హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రెండవ శక్తి 43వ భాగం. మానవ సంబంధాల రహస్యం. జీవితం మీ ఎదుట అన్నీ పరుస్తుంది. మీకు ఏది ఇష్టమో, మీరు దేన్ని ప్రేమిస్తారో ఎంచుకోమంటుంది. ఆ పేర్చిన వాటిలో ఒకటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు, వారితో మీకు నచ్చిన గుణాలను స్వీకరించి నచ్చని వాటిని తిరస్కరించడంలో మీ ఎంపిక విజయం ఉంటుంది. మీకు నచ్చని వ్యక్తిలో ఉన్న కొన్ని మంచి గుణాలను చూసి మీరు అతని పట్ల ప్రేమను తయారు చేసుకోనక్కర్లేదు, నిర్లిప్తంగా అతని నుంచి వైదొలగడమే. మరొకరిలో మీకు నచ్చని విషయాలను దూరంగా ఉండడం మీకు ఒక రకంగా మానసిక విశ్రాంతినిస్తుంది. జీవితం మీకు ఒక ఎంపిక కావడాన్ని ఇస్తుందన్నమాట. వాళ్ళది తప్పని మీరు వాదించి ఒప్పించనవసరం లేదు, విమర్శించను వద్దు. మీ అభిప్రాయాలే సరైనవేనే ఉద్దేశంతో వారిలో మార్పు తేవాలనుకోవడం కూడా తప్పే. వీటిలో దేనికి పాల్పడ్డా మీరు ప్రేమను ప్రసరించడం లేదన్నమాట. మీరు దయా స్వభావులైతే మీ ఆత్మశక్తి పెంపొందుతుంది. మీలో క్రౌర్యం ఉంటే అది ఆత్మనాశనానికే దారి తీస్తుంది. మీరు ప్రేమ భావనల ఫ్రీక్వెన్సీలో ఉంటే అలాంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నవారే మీ జీవితంలోకి వస్తారు. మనం కొన్నాళ్ళు చాలా సంతోషంగా ఉంటాం, కొన్నాళ్ళు చికాకుగా, కొన్నాళ్ళు విచారంగా కూడా ఉంటాం. మనలోనే వివిధ వ్యక్తులు ఉంటారు. అట్లాగే మనతో సంబంధం కల ఇతరులతోనూ అనేక మంది వ్యక్తులుంటారు. సంతోషంగా ఉండేవాళ్ళు, చికాకు పడేవాళ్ళు, విచారంగా ఉండేవాళ్ళు. ఈ విధంగా మీరు సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్న వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. అంటే ఇతరుల సంతోషానికి మీరే బాధ్యత అని కాదు. ఎవరెవరి సంతోషాలకు, దుఃఖాలకు వారే బాధ్యులు. అంచేత మీరు చేయవలసిందల్లా మీరు సంతోషంగా ఉండడమే. తక్కిన వ్యవహారం అంతా ఆకర్షణ సిద్ధాంతమే చూసుకుంటుంది. మన సంతోషం మన మీదే ఆధారపడి ఉంటుంది. అరిస్టాటిల్, గ్రీకు తత్వవేత్త చెప్పారు. థ్యాంక్ యూ.